దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ మేము వచ్చినప్పుడు జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏందంటే మేమైతే అభిషేకం చేపించుకున్నాము. అంటే అభిషేకం అంటే మాకు అక్కడ దేవుడికి అభిషేకం చేస్తారు. దానికైతే మనం స్పెషల్‌గా మనీ కట్టాలి. అండ్ మేమైతే 2 పర్సన్స్ వెళ్ళాము. ఇక్కడ 2 పర్సన్స్‌కి ఏందంటే 500 తీసుకున్నారు. రీజనబుల్ ప్రైజే. అండ్ లోన కూడా చాలా అంటే ఇంకా మనమైతే గర్భగుడిలో కూర్చొని మొత్తం అభిషేకం మొత్తం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా కోటప్పకొండకు వస్తే ట్రై చేయండి. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే పైన శివుడు తపస్సు చేసిన ప్లేస్ ఉంటదంట. అంటే దానికి ట్రెక్కింగ్ అటు ఇటుగా 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంట. ఇక్కడ చూసారా కోతులు ఎట్లా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఇక్కడేమో కింద కలుసుకుంటున్నాయి. అండ్ అక్కడ మెట్లు పైన చూడు మొత్తం బ్లాక్ చేసేసినాయి. అండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందరు అక్కడ చూస్తే నా వెనకాల అందరూ అయితే ఆగిపోయారు. మేమైతే ఇంకెట్లయినా వెళ్దామని చిన్నగా అయితే వెళ్తున్నాం. చూసారా మొత్తం అక్కడ మెట్ల పైన మొత్తం బ్లాక్ చేసేసినాయి. మేము మెట్ల పైన కూడా అట్లా పక్కన నుంచి వెళ్తున్నాం. చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం వన్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా కోతుల దగ్గర వెళ్ళేటప్పుడు వాటి కళ్ళల్లోకి అస్సలు చూడకూడదు. నాకు ఇది అంతగా అసలు తెలియదు ఇట్లా చూడకుండా ఉండాలి అది ఇది అని. నా ముందు వీడియోలో చూస్తే నేనైతే ఒక కోతికి అంతే ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చాను. అదైతే నా పైకి వచ్చింది. నా ముందు వీడియో చూడకపోతే చూడండి. అంతే అట్లా చిన్నది వచ్చి ముట్టుకుంది. మనమైతే ఇంకా ఇక్కడి నుంచే మనం పైకి వెళ్ళాలి. బట్ మనం వెళ్ళే ముందు అయితే ఇక్కడ పొట్టు ఉంటుంది. మనమైతే నాగదేవతకి అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనమైతే పైకి వెళ్దాం. అండ్ ఇక్కడ చూసారా అండ్ చాలా అంటే చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆడ పెట్టారు. అదేసి అయితే రీసెంట్గా పెట్టారు. అటు ఇటుగా ఒక 20 విగ్రహాలు దాకా ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ. అండ్ మనమైతే ఇవన్నీ చూసుకొని ఇక్కడి నుంచి మనమైతే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే గొల్లెబామ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏంటంటే పైన శివుడు, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ప్లేస్, అక్కడైతే శివుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అక్కడ ఉన్నప్పుడు గొల్లెబామ అని ఒక ఆమె అండ్ రోజు శివుడికి వెళ్ళి ఇట్లా పాలు అన్నం అలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. అలా ఇస్తూ ఉండేటప్పుడు ఒకానొక టైం ఏంటంటే పై వరకు ఎక్కలేకపోతుంది. ఎక్కలేనప్పుడు ఇంకా శివుడు ఏమంటా అంటే సరే నేనే కిందకు వస్తాను, నువ్వైతే వెనక్కి తిరగకుండా పోతూ ఉండు అని అంటాడు. కానీ ఇప్పుడు శివుడు అట్లా నడుస్తున్నప్పుడు భూమి మొత్తం కదులుతూ ఉరుములు మెరుపులు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆమెకైతే ఇంకా భయం వేసి ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు ఇంకెంది శివుడు ఇంకా అక్కడే శివలింగం రూపంలో విగ్రహంగా మారిపోతారనమాట. అదే మనం కింద దర్శనం చేసుకున్నాం కదా, అక్కడే అది శివుడిది, అది స్వయంగా వెలిసారు అట్లా ఉన్నారు అని అంటారు. ఇప్పుడు మనమైతే పైకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే శివుడు తపస్సు చేసిన ప్లేసు. అండ్ ఇది కూడా మీకు చూపిస్తాను లోన గుడి. చెప్తున్నా కదా ట్రెక్కింగ్ అయితే ఫుల్ డిఫికల్టీ ఉంది. అంత ఈజీగా అయితే మనం పై వరకు అయితే రాలేము. తాగు. చల్లి పంత ఇప్పుడు వచ్చినట్టు ఉంటేనే ఇప్పుడు ఎవరు లేరులేండి అంతా చేసినాడు కానీ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అమ్మవారు వియోగం జరిగింది కదా, అప్పుడు స్వామివారు ఆ అమ్మవారి దేహాన్ని తీసుకొని భూమండలం
18 శక్తిపీఠాలుగా వెలిసింది. ఆ తర్వాత స్వామివారు ఇక ఒంటరి వాడయ్యి ఆయనకి మనసు ప్రశాంతత లేక ఎక్కడ అని భూమండలం ఎందుకుంటే ఈ యొక్క ప్రదేశం ఈ పర్వతం ఆహ్వానించిందంట. నాయన నువ్వు వచ్చిన ఇక్కడ తపస్సు చేసుకోమని. అప్పుడు స్వామివారు ఇక్కడ దక్షిణామూర్తిగా వచ్చి బాలుడు రూపంలో కూర్చున్నాడు. అదృశ్యుడు ఆయన తపస్సులో కూర్చున్న తర్వాత ఈయన మళ్ళీ శాంతిపరచడానికి బ్రహ్మదేవుడు ఇప్పుడున్న గుడి దగ్గర తపస్సుకు వచ్చాడు. పాపనేశ్వర స్వామి కింద గుడి ఉంది, అక్కడ ఆయన విష్ణుమూర్తి కిందకి వెళ్ళాలి. విష్ణుమూర్తి తపస్సు చేశాడు. త్రిమూర్తులు ముగ్గురు వచ్చి ఈ పర్వతం పైన తపస్సు చేశారు కాబట్టి త్రికోటాద్రి త్రికోటేశ్వరుడు అని పేరు ఇచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళు ముగ్గురు వచ్చి తపస్సు చేసినాక ఈయన దగ్గర సిద్ధులు పొందడానికి వెళ్ళలేని మునులని వచ్చారు. ప్రతిరోజు ఇప్పటికి కూడా వాళ్ళు తెల్లవారుజామున అమృత గడియల్లో అభిషేకం చేస్తారు స్వామికి. అది మనకు కనబడదు. వాళ్ళు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. అట్లా స్వామివారికి ఇప్పుడు కూడా ఆ విధంగా జరుగుతారేమండి. ఆ కాలక్రమేణా కొన్నాళ్ళకి ఏమైందంటే ఈ కొండ కాపుల నుండి ఒక ఆవుల మంద వచ్చేది ప్రతినిత్యం. అందులో ఒక ఆవు స్వామివారికి ప్రతినిత్యం పాలు ఇచ్చేదంట. అప్పుడు ఆ పాలు ఇచ్చే టైము ఆ కాపరి చూసి ఇంటికి పోయి ఆయన చెప్పాడు, అయ్యా మన ఆవు స్వామికి అక్కడ పాలు ఇస్తా ఉంది, బాలుడు తాగుతున్నాడు అంటే ఆయన శివభక్తుడు. ఈయన వేడుతున్నాడు, నాయన మరి నువ్వు పాలన్నీ తాగితే దూడకు లేకుండా పోతున్నాయి అంటే ఇప్పుడు చెప్పాడంటమ్మా, నాయన నీ ఇంట నా భక్తురాలు పుట్టింది, ఆమె ద్వారా ప్రతినిత్యం గుత్త పాలు పంపించు, నేను స్వీకరించి తృప్తి పడతానని. ఆ విధంగా ఆమె తీసుకురావడం, ఈయన స్వీకరించడం, ఈయన ధ్యానంలో కూర్చోవడం కొన్నాళ్ళు జరిగిపోయింది. కాలక్రమేణా అమ్మవారు ఏదో బాధ కలిగి పొట్టలో ఆయన నేను రాలేనని చెప్పి ఆయన అడిగిందంట. సరేనమ్మా నువ్వు రాలేకపోతే ఆ పాలు అక్కడ పెట్టు, నేనే వచ్చి స్వీకరిస్తానని చెప్పాడు స్వామి. అప్పుడు ఆ మాట విని ఇప్పుడున్న గుడి దగ్గర నుండి కింద అమ్మవారు అక్కడికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఈయన ఇక్కడ నుండి అక్కడ వెళ్ళడంతో ఆ ధ్వని శబ్దానికి తట్టుకోలేక ఇట్టే చూసింది. ఇద్దరు అక్కడ శిల అయిపోయారు. శిల అయిపోయిన తర్వాత అమ్మవారిని అడిగిందంట, నాయన మరి మన ఇద్దరం ఇక్కడ అదృశ్య రూపంలో ఉన్నాము, ఏం జరగబోతుందంటే రానున్నది కలియుగం, వచ్చే భక్తులందరూ కూడా మొట్టమొదటి నీ దర్శనం చేసుకొని నీకు పసుపు కుంకుమ గాజులు పువ్వులని సమర్పించుకొని నీ దగ్గర ఎవరైతే కోరుకుంటారో మొట్టమొదటి వరుసలో వాళ్ళ కోరికలు నేను తీరుస్తా. నీ దర్శనం కాకుండా నా దగ్గరికి వచ్చారనుకో, నా దగ్గర కోరుకున్నా కూడా తర్వాతనే నేను తీరుస్తా. అట్లా ముందు పూజ నీకమ్మా, తర్వాత నాకు అభిషేకాలు జరుగుతాయి, వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా దర్శనం ఇచ్చి మనం అనుగ్రహిస్తూ ఉంటాము, ఇది జరగబోయేదని చెప్పాడట. అట్లా స్థల పురాణం చెప్తుంది మనకి. ఇంకా 2 సెటాలు తీసుకుంటాం. మా పెద్దోళ్ళు నీళ్ళు ఇవ్వటం, అక్కడ దేవాలయానికి అంతా కూడా తోడ్పాటు చేస్తాం. అటువంటి సేవ అనేది మేము కూడా ఇక్కడ చేయాలని ఆలోచన చేసి నలుగురు కలిసి మొట్టమొదటి నీళ్లు పోసి ఒక కాగు తీసుకొచ్చి ఇచ్చాం. అది ఏమి చాలా మరుసటి సంవత్సరం ఒక 15 దీపాలు పెట్టించి మోయించి ఇచ్చాం. మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం నైట్ అంతా 3 రోజులు. రాత్రిపూట చీకటిగా ఉంటుందని ఒక చిన్న జనరేటర్ తెచ్చుకొని మేము లైట్లు వేసుకొని కాస్త అన్నం వండుకొని మేము వచ్చిన వాళ్ళకందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకుంటూ ఉండేవాడు. అట్లా ఒక 4 సంవత్సరాలు చేసిన తర్వాత జనం తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ మేము ఏదైనా మనం మంచినీళ్ళన్నా కనీసంగా సంపూర్ణంగా ఇవ్వాలని ఆలోచన చేసి దేవస్థానంతో మాట్లాడి వాళ్ళతో చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కొంత ఖర్చు మీద భరాయించండి అయ్యా అన్నారు. అప్పుడు 7 లక్షల ఖర్చులో 3 లక్షల వాళ్ళది, 3 లక్షల మాది పెట్టేసి మొత్తం పైపులు వేయించి మొత్తం ట్యాంకులు కట్టి నీళ్లు స్టోర్ చేసుకున్నాక ఇక అక్కడికి జనాలకు నీటి కొరత తీరిపోయింది. వస్తున్నారు జనాలు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. మేము భోజనానికి వచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు ఇట్లానే అందరూ వస్తుంటారు కదా, ఆ టైంలో వాళ్ళకి కూడా ఆకలిగా ఉండి కాస్త మా కళ్ళు చూసి కాస్త భోజనం పెడితే బాగుంటుంది వాళ్ళు కూడా అనేవాళ్ళు. ఆ టైంలో 10 మంది కంటే మేము అందించగలిగేవాడు, 100 మందికి చాలదు కదా, అట్లా జరిగింది. అప్పుడు ఇక్కడ ఈ విధంగా ఆ పనులు మొదలు పెట్టుకున్నప్పుడు నర్సరావుపేట అతను వచ్చి ఒక 5 లక్షల రూపాయలు ఈ మండపానికి డోనర్గా ముందుకు వచ్చాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా మోయాలి మనం వచ్చే దారి నుండి. ఈ యొక్క మండపం కట్టడానికి దాదాపుగా 2 లారీలు పెద్ద టర్బోలు ఇసుక, 13 ట్రాక్టర్ల కంకర, ఐరన్ కానీ ఏదన్నా కానీ మొత్తం కూడా భారీ పరిమాణంలో మోయించి జనాభా పెట్టి ఒక 43 రోజుల్లోనే ఈ మండపాన్ని పూర్తి చేసేసాం. అది అంతా స్వామివారి అనుగ్రహమే. దాదాపు రోజు 100 మంది వచ్చేవాళ్ళు. మేము ఇక్కడ ఉండి కాటా రాసుకోవడం, డబ్బులు కట్టడం అట్లా జరిగిపోతాము. ఈ మండపం పూర్తయింది. అట్లా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క పనికాడికి ఈ దేవాలయం మొత్తం కూడా ఇప్పుడు ఇది 24వ సంవత్సరం మేము ప్రారంభం చేసాం.
ఇక్కడికి ఈ స్వామివారి ఆలయం కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ మా వంతుగా మేము సేవ చేస్తాము. ఇక్కడ దేవస్థానం రూపాయలు పెట్టదు. భక్తులుగా భక్తిభావంతో ఎవరైనా 10 రూపాయలు కానుక ఇచ్చినా విరాళంగా ఇచ్చినా తీసుకుంటాం. ఇక్కడికి ఆది సోమవారాలు వచ్చిన వాళ్ళు ఎంతమందికి వచ్చినా భోజనం లేదనేది లేదు. టైం ఏమి ఉండదు. మీరు రావటం భోజనం చేయటమే. పొద్దున్నే ఉప్మా పెడతాం, నుంచి భోజనం పెడతాం సాయంకాలం 6 దాకా. శివరాత్రికి 5 రోజులు ఒక 20,000 మందికి భోజనం పెడతాం. లేదు అనే పని లేదు. ఇక మామూలుగా 7 రోజులు పూజా కార్యక్రమాలు చేసి ఉన్నాయి. మొన్న ఆరుద్రోత్సవం చేసాం. ఆ రోజు కూడా భారీగా అన్నదానం జరిపాం. ఆ రోజు స్వామివారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం అన్నీ చేయించాం. అట్లా ఇక్కడ మేమంతా కూడా సేవా కార్యక్రమం మాత్రం చేసేది. ఇక్కడ ఎట్లా ఎవరు డబ్బులు చేసేవాళ్ళం కాదు. మా వంతుగా మాకు భగవంతుడు మాకు ఇచ్చిన పంట పొలాల ఆదాయాలు కానీ మేము చేసుకున్న పనులు వచ్చినటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని మేము ఖర్చు చేసుకుంటా ఈయన సేవ చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క రోజు ఒకళ్ళు వస్తాం. వర్షమైనా ఎండ అయినా ఏదైనా మా పనులు ఆపైనా వచ్చి ఆయన సేవ చేసుకొని వెళ్తుంటాం. ఈ వచ్చినటువంటి భక్తులకు కూడా మా వంతుగా పూజ చేయించడం కానీ మేము చేయాల్సింది ఏదైనా చేయగలిగింది ఉంటే చేస్తుంటాం. మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా, ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేశారా? ఈ వీడియో కాదు, లాస్ట్ వీడియోలో కూడా నేను స్టెప్స్ పై నుంచి వచ్చా కదా, అక్కడ కూడా ఆ వీడియో కూడా చూడకపోతే. అండ్ ఒక్క కాకి కూడా లేదు ఈ కొండపైన మొత్తంలో. ఇది కూడా గొల్లబామకి శివుడు ఇచ్చిన వరం. ఏంటంటే శివుడికి ఒకసారి ఇట్లానే మిల్కాల పాలు అలా తెస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి దొల్లిస్తుందంట. ఇంకప్పుడు గొల్లబామ బాగా బాధపడితే శివుడు గొల్లబామకి ఇచ్చిన వరం అది. ఈ కొండపైన ఒక్క కాకి కూడా వాలదు అని. అందుకని ఇక్కడ ఒక్క కాకి కూడా ఉండదు.